ఇప్పుడు నాగసిద్ధ త్రికోణ, ఇది త్రికోణ అనేది మీ నేమ్, నాగసిద్ధ అనేది మీరు ఉంటున్న ఇప్పుడు నాగ పరంపరలో నాకు గురువులు పెట్టిన పేరు నాగ అనేది. నాగవముకు ఒక ధర్మం ఉంటుంది, ఓకే. నాగధర్మం ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం నన్ను అలా మారాలని నా గత జన్మల్లో నా అన్వేషణలు అవన్నీ చూసి నా గురువులు పెట్టిన పేరు త్రికోణ నాగసిద్ధ. త్రికోణ నాగసిద్ధ. అంతకుముందు ఏముంటుండే మీకు నేమ్? నా పేరు దేవేందర్ ఉండే, తర్వాత సంపత్గా మారింది, తర్వాత నాగసిద్ధగా మారింది. ఏంటి మనిషికి ఇన్ని పేర్లు మారుతుంటాయా? అంటే నా పుట్టుక గడియల ప్రకారం నా తండ్రి పెట్టిన పేరు దేవేందర్, నా కాలగమనాల ప్రకారం. తర్వాత అది దేవుడికి పడిన పెద్ద పెద్ద శాపాలు నాకు పడతాయని మళ్ళీ చేంజ్ చేసి సంపత్గా మార్చారు. సంపత్గా మార్చిన తర్వాత నేను నా గురువుల దగ్గరికి వెళ్ళాక మళ్ళీ త్రికోణ నాగసిద్ధగా మళ్ళీ నేను పేరు మార్చుకోవడం జరిగింది. గురువులే పేరు మార్చుకోవడం జరిగింది. ఓకే స్వామి. ఇప్పుడు మీరు నాగ సాధువుగా ఆచరిస్తున్నాను. ఓకే. అంటే ఒక అఘోరియే కదా? అఘోరి వేరు, నాగసాధువు వేరు. అవునా? అంటే ఏమంటారు, అంటే ఎవరిని ఏమని పిలవాలంటారు? ఇప్పుడు కొంతమంది మీలాగానే జుట్టు కానీ ఆకారం కానీ ఇలా ఉండి కూడా అఘోరి అంటూ ఉంటారు. నేను ఒక గురువుని అంటారు, నేను ఒక నాగసాధువు అంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏంటి ఎవరిని ఏమని పిలుస్తారు? ఇది మీకు చెప్పాలి అంటే యాక్చువల్లీ మనకు ఫస్ట్ మనిషి నుంచి తీసుకుందాం. రాక్షసుడు, మనిషి, ఒక గురువు, తర్వాత ఒక అఘోర, ఒక నాగసాధువు, ఒక ఋషి, తర్వాత మహారుషి, తర్వాత దేవతలు, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రాక్షస గుణం ఏంటంటే, రాక్షసులు ఎక్కడైనా చూడండి, మనలో కూడా ఉంటారు. మనకు నచ్చింది కావాలని అవతలోడి ఇంటెన్షన్ తెలియకుండా, అవతల వాళ్ళ వ్యక్తుల ధర్మం తెలియకుండా మన ధర్మం, మనకు కావాల్సిన దాన్ని పట్టుకొని గుంజుకుంటాం చూడు, మనకు కావాలి కావాలి కావాలని గుంజుకుంటాం చూడండి, అది రాక్షస గుణము అంటారు. అవతల టైం సెన్స్ తెలియకుండా, ధర్మం తెలియకుండా, అవతల బాధలు, కష్టాలు, సుఖాలు ఏమీ తెలియకుండా నా ఫీలింగే, అంటే అతని ఫీలింగే గెలిపించుకోవాలని ఉంటారు చూడండి, అది రాక్షస గుణం. తర్వాత మనిషి గుణం. అప్పుడప్పుడు వీళ్ళకి మనుషులు, ఇప్పుడు మనం మనుషులం కదా, రాక్షస గుణంలో మృగాలు ఉంటాయి, అవునా? వాటికి సెన్సెస్ ఉండవు, వాటి ఆకలే అవి తీర్చుకోవాలనుకుంటాయి. సింహం ఉంది, వాటి ఆకలి అది తీర్చుకోవాలనుకుంటుంది, దాని ధర్మం అది చేస్తుంది, అది దాని ధర్మం. రాక్షస గుణానికి కూడా ధర్మం ఉంది, ఆ రాక్షస గుణం ధర్మాన్ని అదే ఆచరిస్తుంది. తర్వాత రెండోది మనిషి గుణం. మనిషి పుట్టాక, మనిషి అవతారం ఎత్తాక దయ, జాలి, కరుణ, భయం, ఇలాంటి కొన్ని ఉంటాయి, సెన్సెస్ ఉంటాయి.